సమంతనే కంప్లీట్ చేసిందండి ధనుష్ మీద, మీకు తెలుసా? అవునా? యా, హీ డజంట్ బిహేవ్ వెరీ గుడ్ ఇన్ ద ఇండస్ట్రీ అని. ఓ. హీ స్పీక్స్ ఆల్ ద వే, ఆయనకి ఏం కావాలో అదే, ముందు ఆయనకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ ఫస్ట్లో నా నా- నా ధనుష్ మా కొడుకు అని ఒక తల్లిదండ్రులు వచ్చి ఉమ్. కేసు వేయడము, తర్వాత అది ఏదో అయ్యడము, తర్వాత రజనీకాంత్ గారి అమ్మాయితో ఆయన డైవర్స్ కావడము, దానికి ముందు మన సుచి లీక్స్లో బయటపడిన ధనుష్ అండ్ అనిరుద్ధ్ కుంభకోణంలో అవును. అదొకటి, అండ్ సుచి హస్బెండ్కి ధనుష్కి లింక్స్ ఉన్నాయి అని చెప్పి ధనుష్ని ఎందుకు వాళ్ళ వైఫ్ వదిలేసింది, యూనో హీఈస్ ఇన్ టు బైసెక్షువల్ క్యారెక్టర్ అని చెప్పి చెప్పడము. దీస్ ఆల్ థింగ్స్ తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు నిప్పు లేనిదే పొగరా అని అంటారు కదా, సంథింగ్ పొగరాదు అంటారు, మనకు అక్కడ నిప్పు లేకపోతే పొగ ఎట్లా వస్తుంది అన్నట్టు. ఇన్ఫర్మేషన్లో 100%లో 100% కరెక్ట్ అని నేను అనను, కానీ 2% దాంట్లో కరెక్ట్ ఉంటుంది కదా, 95% తీసేయండి. కరెక్ట్ లేకపోతే వాళ్ళ గురించి బయట రావు కదా. అంటే సరే ఒక్క హీరోయిన్ తప్పు పట్టింది అనుకుంటే అనుకోవచ్చు కదా, అందరు హీరోయిన్లు కానీ ఆర్టిస్టులు కానీ, నడిగర్ సంఘంలోనే ధనుష్ గారికి ఒక్క వాల్యూ లేదు.